అధికారులు వచ్చి ఏమీ చెప్పలేదండి. నిన్న సాయంత్రం వచ్చారండి. మేము నోటీసులు ఇచ్చాం కదా, మీరు ఖాళీ చేశారండి. ఇదేంటండి సార్, మాకు ఇల్లులు ఎక్కడా లేవండి, మాకు ఇల్లు చూపిస్తే మేము అక్కడికి వెళ్ళిపోతామండి అనేసి అంటే, పొద్దుట 4 గంటలకు వచ్చండి పోలీసు వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు లాక్కొచ్చండి, సామానాలు బయట పడేసండి. మీరు వెళ్ళిపోవాలి, మాకు కుదరదు, ఇక్కడ ఉంటాకు కూడా వీలు లేదు. అలాగని ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? మేము ఎక్కడికి వెళ్ళిపోయి ఏం చేయాలి? మరి ఎమ్మెల్యే గారు ఆ రోజు వచ్చి చెప్పారు కదా, ఒంగూరు మరి పాకలోకి దండం పెట్టారండి. అమ్మ మీకు ఇల్లులు ఇస్తాము, మీకు తీసేస్తాం. సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరు రోజు వచ్చి ఇవ్వరండి. అమ్మ మీకు ఎక్కడ దిక్కున ఇల్లులు ఇస్తాము, ఇల్లు ఇచ్చేస్తే ఇస్తాము అన్నారు. ఈ రోజు ఒక సచివాలయం వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పలేదండి. వాళ్ళని అడుగుతుంటే మీరు వెళ్ళి మీ ఎవరు తీసారో వాళ్ళని అడగండి అని పోలీసు వాళ్ళు అంటున్నారండి. మేము చేసి పని మేము చేస్తున్నాం, మీరు అడ్డు లేకపోతే బయటకు లాక్కొచ్చేస్తాం. మీరు ఇంట్లో ఏమన్నా చేసుకున్నా మాకు సంబంధం లేదు. బయటకు లాగా మీరు పేషెంట్లు ఉండే ఎవరు ఉండే ఏంది సామాను అంతా బయట పడేస్తారండి. ఆధారం ఏమీ లేదండి సార్. మాకు ఇది వచ్చిందండి, మాకు నోటీస్ వచ్చిందండి సారు. కానీ ఖాళీ చేసామని 7 రోజులే ఎక్కడ ఖాళీ చేసి పిల్ల పాపలతో మేము ఎక్కడ పోతామండి? మేమేమైపోతామండి? ఎంతమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది ఎక్కారు. ఎంత దారుణమైన పదం మేము ఎక్కడ చూడలేదు సారు. నిజంగానే ఆ రోడ్డు మీద పాడలేస్తారు, వీళ్ళు వస్తే పాడేస్తారు. ఇది వీళ్ళు కొట్టుకొని వస్తే మాది పాడేస్తారు. మేమేమి ఇవ్వలేదు సారు. మేమేమైపోతాం సారు? మాకొక్క ఎక్కడ కుట్టం అదే పరిస్థితి సారు, అదే పరిస్థితి సార్. మేమేం చేయలేము సారు. కొంచెం పట్టుకోమచ్చా విజయగవ్వన్న ఇల్లు వచ్చి ఇస్తామని నావారని తీసుకెళ్ళారండి. ఇల్లు ఇచ్చారు, అక్కడ కోరుకుంటే అక్కడ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా చేశారండి. మళ్ళీ ఏమో డీడీ ఒకటి కట్టండి, ఇల్లు వచ్చేసింది. పేరు మీద ఇల్లు వచ్చింది, పట్టాలు ఇచ్చేసారు, అన్నీ ఇచ్చేసారు. ఇప్పుడు ఇల్లు ఇవ్వలేదండి, ఇక్కడ చెప్పలేదండి.